అలాగే 27% ఉందన్నారు. 27% ఉన్నవాళ్ళు ఇప్పటికీ కాపాడు చాలా కష్టం. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కన్సాలిడేట్ అయిపోతారు. ఈ 27 ఉండిపోతుంది, మిగతా 73 ఏకమైపోతుంటారు ఎప్పుడు కూడా. ఎప్పుడైతే చిన్న కమ్యూనిటీ ఉంటుందో వాళ్ళకి మిగతా వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. వాడు చిన్నోడు కదా. అంటే కొంత నేను దాని మీద డిఫర్ అవుతాను. 2 రకాలుగా. ఒకటి, నీకు ఒక స్ట్రాంగ్ బేస్ కావాలి, అక్కడ కమ్యూనిటీ బేస్ ఇస్తుంది. ఆంధ్రాలో ఆ బేసు యూటిలైజ్ చేసుకున్నా చేసుకోకపోయినా కాపులకు ఉంది, రెడ్లకు ఉన్నది, కమ్మలకు ఉన్నది. కమ్మలు రెడ్లు యూటిలైజ్ చేసుకోగలిగారు, కాపులు ఇంకా చేసుకోలేదు. ఒక్క నిమిషం చెప్తాను. అంటే 2 విషయాలు. పొలిటికల్ స్పేస్ ఎట్లా వస్తుందంటే, ఒక తడవ నువ్వు గనక అధికారాన్ని చేజిక్కించుకొని ఒక 5-10 ఏళ్ళు ఉండగలిగితే నువ్వు 20 కాదు, 30 కాదు, 5 కాదు, 10 కాదు, నువ్వు ఒక కోయిలేషన్ను బిల్డ్ చేసుకోగలవు. ఆ కోయిలేషన్ విల్ రన్ టిల్ దిస్ టీమ్ రన్స్. హైలీ అన్పాపులర్ అయి బయటికి పోగలిగింది. కమ్మవారికి అడ్వాంటేజ్ ఎన్టీ రామారావు గారు ఇచ్చాడు. అప్పటికి కాంగ్రెస్ మీద ఉన్నటువంటి వ్యతిరేకతతో ఒక స్వీప్ కింద అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత కన్సాలిడేట్ అయి ముందుకెళ్ళారు. మీకు ఒక చిన్న బ్రేక్, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను నేను. ఎన్టీ రామారావు గారికి కమ్మవారికి ఎన్టీ రామారావు ఏం చేయలేదండి. కమ్మవారు ఎన్టీ రామారావు చేశారు బేసిక్గా. ఎందుకంటే కమ్మవారికి ఒక గుర్తింపు వచ్చింది, ఐడెంటిటీ కాదండి. ఎన్జి రంగా గారు ఎప్పుడైతే చీఫ్ మినిస్టర్ కాలేదో ఆ రోజు నుంచి వాళ్ళు ఏం చేశారంటే ఎకనామిక్స్ మీద పడ్డారు. మన డబ్బు బాగా సంపాదించుకొని డబ్బు రాజకీయం చేయాలని. సో డబ్బు బాగా సంపాదించుకోవడం వల్ల ఉండడం వల్ల వాళ్ళకి ఒక ఐడెంటిటీ కావాలి. డబ్బు వచ్చేసింది, ఐడెంటిటీ కావాలి. ఉద్యమం వచ్చింది, జయాంధ్ర ఉద్యమం. ఆ తర్వాత వాళ్ళకి అధికారం వెంటనే రాలేదు. మీకు తెలుసు, మన జలగం వెంగళరావు గారు రావడం, ఆయన ఎవరు తెచ్చారు, ఇవన్నీ కూడా మళ్ళీ వెనకతల తెలిసిన వార్తలు ఇవన్నీ. కాబట్టి మనం చూడాల్సింది ఏంటంటే, అధికారం వస్తే అన్న మాట, అధికారం కాపులకు ఇవ్వకూడదని 1962లో నీలం సంజీవ్ రెడ్డి గారు కాపుల్ని బీసీల నుంచి తొలగించారు.